రాష్ట్రంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి అయ్యే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు కొంత ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా మామిడికి గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకు ₹4 ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ పల్ప్ యూనిట్ యజమానులు సరిగా సహకరించకపోవడంతో పాటు అధికారులు చెప్పిన మాట వినడం లేదా అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, గతంలో ఎన్నడూ లేని అంటే గతంలో ఒకసారి ప్రభుత్వం ₹5 ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఆ తర్వాత కరోనా కానీ ఇతర కారణాల వల్ల కానీ మామిడి విషయాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? ఈసారి మనకు ఏమంటే 2018 తర్వాత లాస్ట్ 7 ఇయర్స్ తర్వాత మనకి ఈసారి బంపర్ క్రాప్ అనేది రావటం జరిగింది. ఈసారి మోర్ దెన్ 40% కంపేర్ టు లాస్ట్ ఇయర్ అనేది మనకు ప్రొడక్షన్ చూస్తున్నాం. ఒక తోటపూరి వెరైటీలోనే మనకి ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ తోటపూరి వెరైటీ మనకి టేబుల్ వెరైటీలా కాకుండా మనకి ఇక్కడ గుజ్జు పరిశ్రమలకి మొత్తం కూడా తోటపూరి వెరైటీ వాడడం జరుగుతుంది. మనకి చూసుకున్నట్టయితే లాస్ట్ 5 నెలల్లో ప్రొడక్షన్ అంటే ఫ్లవరింగ్ కూడా ఎక్కువ అవడంతో రైతులు పెస్టిసైడ్స్ కూడా కొంచెం ఒక 2-3 సార్లు ఎక్కువ వాడి సుమారుగా 5-6 సార్లు కొట్టడం జరిగింది. దానివల్ల కూడా వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా సేమ్ టైం గుజ్జు పరిశ్రమలోను కూడా లాస్ట్ 2 ఏళ్లలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 65-70% ఎక్స్పోర్టే వెళ్తుంది గుజ్జు పరిశ్రమల నుంచి. మిగతాదంతా డొమెస్టిక్గా పార్లే, అదేవిధంగా పెప్సీ, కోకోకోలా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా బయట మార్కెట్ కండిషన్ బాగాలేకపోయేసరికి సుమారుగా నిల్వలు 2-2.5 లక్షల టన్నులు ఫిబ్రవరి మార్చి నెలల్లో వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ నుంచి కూడా డిమాండ్ లేదు, సప్లై ఎక్కువ ఉంది. దానివల్ల ప్రైస్ ఆటోమేటిక్గా మార్కెట్ డైనమిక్స్లో ప్రైస్ అనేది మనకి తగ్గిపోవడం జరిగింది. దీన్ని కూడా ముందుగానే మనం ప్రభుత్వం అంటే గ్రహించి లాస్ట్ 1.5 మంత్ నుంచి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చాలా మీటింగ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సమీక్షలు నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా ఈసారి తోటాపూరి రైతులందరినీ కూడా ఆదుకోవాలనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి కేజీకి ₹4 ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందిస్తూ, అదేవిధంగా మినిమం ₹12 అంటే 8+4 ₹12 వచ్చే విధంగా ప్రతి రైతుకి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోమన్నారు. దాంట్లో భాగంగానే మనం ప్రాసెసర్స్ అందరితో, గుజ్జు పరిశ్రమల మేనేజర్స్తో, అదేవిధంగా మండీలతో, అదేవిధంగా ఇక్కడ ర్యాంపులో చాలా చోట్ల చేస్తుంటారు ట్రేడర్స్, వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించి ఎక్కడ కూడా రైతులు ఎవరు ఆందోళన చెందకుండా చివరి కాయ వరకు కూడా మనము సబ్సిడీ అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు మీడియా కూడా ఏ ప్రాసెసర్ దగ్గర ఎంత తీసుకోవడం జరుగుతుంది, క్యూలు ఎలా ఉన్నాయి, టోకెన్లు ముందుగానే ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా రైతులు ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాలి. గుజ్జు పరిశ్రమ యజమానులు ఏమైనా మీకు డిమాండ్స్ పెట్టారు? అంటే మాకు బ్యాంకుల నుంచి సహకారం లేదన్న విషయం వాళ్ళు పెద్దగా చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏదైనా మాట్లాడారా? గుజ్జు పరిశ్రమల వాళ్ళు కూడా వాళ్ళ ప్రత్యేక ఇబ్బందులు, పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే నిల్వలు ఉండటంతో వాళ్ళు కూడా వాళ్ళ కెపాసిటీ మించి కూడా ఈసారి తీసుకోలేని పరిస్థితి ఉండటం వల్ల వాళ్ళు ముందుగానే ఏప్రిల్, మే నెలల్లో మాకు వాళ్ళు ఏదైతే లోన్స్ తీసుకున్నారో వాటి మీద ఇంట్రెస్ట్ ఒక 6 నెలలు డిఫర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వానికి నివేదించిన తర్వాత రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆర్బీఐ అఫీషియల్స్, అదేవిధంగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీని కన్వీన్ చేసి అక్కడ కూడా ఏ బ్యాంక్ తాలూకా వాళ్ళ హెడ్స్ అందరికి కూడా ఈ లోన్స్ని కొంచెం ఇంట్రెస్ట్ని డిఫర్ చేసే విధంగా, అంటే పాజిటివ్గా డిఫర్ చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పున్నారు. దాన్ని కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా కన్సిడర్ చేస్తున్నారు. ఐ థింక్ దే విల్ బి పాజిటివ్ న్యూస్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎంత స్టాక్ నిలబడిపోయింది సార్? గుజ్జు పరిశ్రమలతో మనం చూసుకున్నట్టయితే మనకి మార్చి నాటికి సుమారుగా 2,40,000 టన్నులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనకి నిల్వలు ఉన్నాయి. తర్వాత గ్రాడ్యువల్గా మనము పార్లే, కోకోకోలా, పెప్సీ వాళ్ళ ప్రతినిధులతో కూడా చిత్తూరు కలెక్టర్ గారు మేము వీళ్ళందరూ మాట్లాడి ప్రభుత్వం నుంచి కూడా చీఫ్ సెక్రటరీ స్థాయిలో వాళ్ళు చర్చలు జరిపిన తర్వాత చాలా వరకు మనకి ఆ నిల్వలన్నీ కూడా వాళ్ళు సేల్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ అంటే సీజన్ స్టార్ట్ అవ్వకముందు జూన్లో సుమారుగా ఒక 40,000 టన్నుల వరకు ఇంకా ఉన్నింది వాళ్ళ దగ్గర. సార్, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ఫలితం ఏదైతే ఈ రైతులు రోడ్డు మీదకి రావడానికి కారణం అంటూ కూడా ఒక విమర్శ వస్తుంది. ఇప్పుడు మీరు వాళ్ళని ఏ విధంగా అలర్ట్ చేయబోతున్నారు?
క్షేత్రస్థాయి సిబ్బంది కూడా లాస్ట్ 1 మంత్ నుంచి రైతులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ఏ రోజు హార్వెస్ట్ చేస్తే బాగుందనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళకు కూడా ఏ ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళాలి, అంటే మండీ దగ్గరికి వెళ్ళాలనేది కూడా వాళ్ళని సమాచారం తీసుకొని అది కూడా ముందుగానే వాళ్ళకి సమాచారం చేరవే జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతి ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర రెవెన్యూ, హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, అదేవిధంగా పోలీస్ వాళ్ళని కూడా పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన ఇబ్బందులు కలగకుండా కూడా క్యూ లైన్లో ఉన్నవారు ఆరోపిస్తున్నారు ఏమంటే సిఫార్సు ఉన్న వాళ్ళకి మాత్రమే టోకన్లు ఇస్తున్న పరిస్థితి. అదేవిధంగా కొనుగోలుకు కూడా కేవలం అంటే వాళ్ళు ఇచ్చేది 30 టన్నులు 30 ట్రాక్టర్ల వరకే ఇస్తున్నారు. 50 ట్రాక్టర్లు మేము వచ్చిన 20 ట్రాక్టర్లు కూలిపోతున్నాయని భయపడుతున్న పరిస్థితి. దీనికి మీరు ఏదన్నా వాళ్ళకు హామీ, రైతులకు ఒక భరోసా ఇవ్వగలరు? ఇలాంటి కంప్లైంట్స్ 1-2 చోట్ల వచ్చింది వాస్తవమే. ఎక్కడైతే ట్రేడర్స్ ఎక్కువ తీసుకొచ్చే వాళ్ళు లేటుగా వచ్చినా కూడా ముందు అంటే ప్రాసెసర్కి ఇచ్చే పరిస్థితి మనం అబ్జర్వ్ చేసాం. మనం ప్రాసెసర్స్ కూడా చాలా క్లియర్గా ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా, అంటే ఎవరు ముందు వస్తే వాళ్ళు తీసుకునే విధంగానే చాలా క్లియర్గా టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి టోకెన్ ప్రకారంగా తీసుకునేటట్టు కూడా మనము ఏర్పాట్లు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో కూడా నేను జాయింట్ కలెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్ అందరూ కూడా కంటిన్యూస్గా కూడా ఇన్ఫర్మేషన్ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగా ఏదైనా యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళబోతున్నారు. ముందుగా పెస్టిసైడ్ ఇన్పుట్ కాస్ట్ తగ్గాలి. రైతులకు దాని మీద అవేర్నెస్ కల్పించి వాళ్ళు పెట్టే కాస్ట్ తగ్గిస్తే అదొకటి. తర్వాత మనకి పరిశ్రమలు ఏదైతే గుజ్జు పరిశ్రమలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అది ఆల్రెడీ సాల్వ్ చేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టు మన ఓన్ డిమాండ్ మనం సృష్టించుకోవాలి. అంటే పరిశ్రమల నుంచి మన డిమాండ్ మన రాష్ట్రంలోనే లేదంటే చుట్టుపక్కల రాష్ట్రంలోనే అది ఆ డిమాండ్, అంటే పల్ప్ని వేరే చోట్ల స్కూల్లో కానీ టీటీలో కానీ వాడే విధంగా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటే లాస్ట్ టైం స్టడీ చేయమన్నారు హార్టికల్చర్ అఫీషియల్స్ని. అట్లా చేసినట్టయితే ఈ మార్కెట్ సప్లై డిమాండ్ అనేది కొంచెం మేనేజ్ చేయాలి. మ్యాంగో బోర్డు ప్రతిపాదన ఒకటి ఏదో ఈ జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు అంటున్నారు. దానికి తగ్గట్టు ఏమైనా అవకాశం ఉంటుంది? మ్యాంగో బోర్డ్ అనేది రిక్వెస్ట్ లాస్ట్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ కూడా, అదేవిధంగా పరిశ్రమలు కూడా అంటే చాలాసార్లు మా మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి కూడా దీనికి నివేదించడం జరిగింది. లాస్ట్ టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. దాన్ని యాక్టివ్గా చూస్తున్న గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ తీసుకుంటారు. ఏదైతే వచ్చే నెల రోజుల పాటు హార్వెస్టింగ్ కొనసాగుతుంది. 1-2 రోజుల్లో పరిస్థితి సెట్ అవుతుంది. ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చే ప్రోత్సాహకాలకు ఎక్కడ వారు అమ్ముకున్నప్పటికీ ఏదైతే ఈ కామ్ ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా నమోదు చేసుకున్న రైతులందరికీ సబ్సిడీ అందరికీ అందుబాటులోకి వస్తుందంటున్నారు కలెక్టర్ వెంకటేశ్వర్లు. రైతులు ఎవరు ఆందోళన చెందకుండా ముందు జాగ్రత్తగా ఏదైతే సరైన సమయానికి కోత చేయాలి, కానీ ముందుగా కోయడం వల్ల మరింత ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది. భవిష్యత్తులో వచ్చే ఏడాదికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటామని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి కలెక్టరేట్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.